సేవాభావం శ్రేయస్సుకు మూలమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి మరియు మాజీ పార్లమెంట్ సభ్యుడు తూళ్ల దేవేంద్ర గౌడ్ అన్నారు. అమ్మ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేటకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు రెడ్డి సంఘం మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు సరుగారి కృష్ణారెడ్డి నేడు ఇక్కడ తుక్కుగూడలో మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. యోగక్షేమాలను, ఆరోగ్య పరిస్థితిని కృష్ణారెడ్డి మాజీ హోంమంత్రిని అడిగి తెలుసుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరియు వ్యక్తిగతంగా కూడా దేవేంద్ర గౌడ్ తో కలిసి పనిచేసిన అదృష్టం తనకు కలిగిందని ఆయన చెప్పారు. తనకు ఎన్నో రకాలుగా ఆదుకున్నారని, రాజకీయ రంగంలో మాజీ హోంమంత్రి ఒక లెజెండ్ గా నిలిచారని అది కూడా కృష్ణారెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా దేవేంద్ర గౌడ్ తన అన్నగారైన స్వర్గీయ డాక్టర్ తూళ్ల యాదయ్య గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో మరియు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మరియు దేవేంద్ర గౌడ్ తనయుడైన వీరేంద్ర గౌడ్ ను, అతని సోదరులను, దేవేంద్ర గౌడ్ సోదరుడు అశోక్ గౌడ్ ను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బీసీల కోసం ఒక అద్భుతమైనటువంటి పాఠశాల రావాలి అని చెప్పి నాన్నగారి కోరిక మేరకు అప్పుడు ప్రభుత్వంలో 2003లో ఇక్కడికి అప్రూవల్ రావడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాతం 2004 తర్వాత ఇక్కడ కూడా భూములు లేవు, ఇక్కడ బీసీ హాస్టల్ కట్టడానికి, బీసీ స్కూల్ కట్టడానికి భూములు లేవు అన్న సందర్భంలో అదే సమయంలో నాన్నగారు మా పెద్దనాన్నగారు వారు క్యాన్సర్తో ఇబ్బంది పడడంతో నాన్నగారు ఇమీడియట్గా అప్పుడున్నటువంటి సాయన మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూమిని ఇమీడియట్గా బీసీ హాస్టల్కి 10 ఎకరాలను డొనేట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు క్రమంగా దానికి ప్రభుత్వం కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఎంతకు వీలైతే అంతవరకు డెవలప్ వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు డాక్టర్ యాదయ్య గారి వర్ధంతి సందర్భంగా మా అన్నయ్య కిషోర్ కుమార్ గౌడ్ గారు 10 లక్షల రూపాయలు ఇక్కడ ఈ స్కూల్ గ్రామీణ బ్యాంకులో ఎఫ్డీ చేసి ప్రతి సంవత్సరం దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉత్తమమైనటువంటి స్థానంలోకి వస్తారో వాళ్ళకి ఈ క్యాష్ రివార్డ్ని ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ప్రోత్సహించేటువంటి ఒక ప్రక్రియను వారు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ బీసీ హాస్టల్లో ఆరో ప్లాంట్ను కూడా స్థాపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ తాగడానికి నీళ్ళది ఇబ్బందికరంగా ఉందని చెప్పి తెలిసిన వెంటనే ఇక్కడ బీసీ హాస్టల్లో మనం ఎంతైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి సహకరించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో మేము సహకరించడానికి ముందుకు వస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి చిన్న సమస్యలు ఉన్నాయి. ఇక్కడికి రోడ్డు సమస్య ఒకటి చాలా పెద్దగా ఉంది.